అండ్ మనతో పెట్ లవర్ ఉన్నారు, చూద్దాం వారి డాగ్ వివరాలు తెలుసుకుందాం. మీ పేరు భయ్యా? సాయివేద్. సాయి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ డాగ్ బ్రీడ్ ఏంటి? డాగో అర్జెంటీనో. డాగ్ అర్జెంటీనా అంటే కంట్రీ మన ఇండియాదా లేకపోతే ఎగ్జాటిక్? అంటే దీనిది అయితే ఇప్పుడు రష్యాకి వెళ్ళి ఇంపోర్ట్ చేయించినాం, ఎగ్జాటిక్ బ్రీడ్. ఓకే, మామూలుగా దీని స్పెషాలిటీ అంటే దీన్ని ఇష్టపడడానికి కారణం ఏంటి? దీని స్పెషాలిటీ ఏంటి? దీన్ని ఇష్టపడడానికి కారణం ఏంటంటే లైక్ ఇది యాక్చువల్లీ హంటింగ్ డాగ్. ఓకే, ఇది హంటింగ్ చేసే టైంలో ఓన్లీ హంట్ గురించి ఆలోచిస్తారు. తర్వాత అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అగ్రెసివ్ అనుకుంటారు హంటింగ్ అని చెప్పేసి. సో ఇది ఒకవేళ మొత్తం హంటింగ్ అయిపోయినాక ఫ్యామిలీ తోటి ఎట్లా ఉండాలంటే మళ్ళీ ఫ్యామిలీ తోటి కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఓకే, లైక్ ఫ్యామిలీ తోటి ఫ్రెండ్లీగా ఉంటుంది, లైక్ అండ్ మన హంటింగ్ చేసేటప్పుడు అదే అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే మామూలుగా మీరు హంటింగ్ ప్రాసెస్ అంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉంది అంటే మీ మన కంట్రోలింగ్ ఎట్లా ఉంటుంది? అంటే ఓన్లీ లైక్ స్పెసిఫిక్ యానిమల్స్ నే హంట్ చేస్తారు అనమాట. డాగ్స్ తోటి ఫ్రెండ్లీ ఉంటుంది, హ్యూమన్స్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే, సో లైక్ వైల్డ్ బోర్స్, కమోడో డ్రాగన్స్, స్నేక్స్, లైక్ ఫార్మ్స్ లలో వచ్చి డిస్టర్బ్ చేసే యానిమల్స్ లని హంట్ చేస్తుంటారు. ఓకే, ఇది రష్యా నుంచి అంటున్నారు కదా, దీని ఫుడ్ అది ఎట్లా ఉంటుంది? మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత నెలకు మామూలుగా? మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి బ్రో మనకి 10 to 15K పర్ మంత్. 10 to 15K. అంటే ఎటువంటి ఫుడ్ పెడతారు? అంటే మామూలుగా యానిమల్స్ అన్నప్పుడు మీట్స్, రా మీట్ అండ్ డాగ్ కెనల్, డాగ్ కేబుల్స్ పెడతాం. ఓకే, అండ్ ఇక్కడ దీనికి సంబంధించి ఒకవేళ దీనికి మామూలుగా మెడికేషన్ తీసుకోవాలంటే ఎట్లా ఉంటుంది ప్రాసెస్? దీని అదే స్పెషాలిటీ బ్రో, మెడికేషన్ చాలా చీప్ ఉంటుంది మనకి. ఓకే, లైక్ దీనికి మెయిన్ గా డిసీజెస్ అనేవి రావు. ఓకే, చాలా హెల్దీ ఉంటుంది మన ఈ బ్రీడ్ దా స్పెషాలిటీ అదే ఒకటి. ఓకే, రైట్. అండ్ ఒక్కసారి మామూలుగా అంటే మీరు ఇప్పుడు ట్రైన్ చేసినారా ఎట్లా? ఓన్లీ హంట్ ఒకటి తెలుసు, మనకి పనికిరాదు. మామూలుగా మన ల్యాబ్ లాగా హలో హాయ్ ఇట్లా అది దాని ఆ టైప్ బ్రీడ్ కాదు. ఓకే,